ఇన్నేళ్ళు ఇంత సురక్షితంగా ఈ భూమి మీద ఉన్నామంటే అది దేవుని కృప వలనే, దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని గొప్ప వాత్సల్యతను బట్టి. కాబట్టి ఆ కృప, దయ, కనికరము అనేకులకు దేవుడు తన మెండైన దీవెనల చేత అందిస్తూనే ఉన్నాడు. కానీ మనమే ఆ దీవెనను తెలుసుకోవట్లేదు, ఆ కృపను, ఆ ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. దేవుని గురించి చెప్తా ఉంటే ద్వేషిస్తున్నాం, దేవుని ప్రేమ చూపిస్తుంటే నాకు వద్దంటున్నాం, దేవుని మాటలు ప్రకటిస్తుంటే అనేక సార్లు మనం త్రోసేస్తున్నాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని త్రోసేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు మనల్ని తృణీకరించేవాడు కాదు. దేవుడు ఎప్పుడు మనల్ని ద్వేషించేవాడు కాదు. నువ్వెంత ద్వేషించినా, నువ్వెంత ఆయన మీద పగబెట్టుకున్నా, ఆయన పిల్లలను ద్వేషించినా, ఆయన విశ్వాసాన్ని కించపరిచిన, ఆయన త్యాగాన్ని నువ్వు గుర్తు చేసుకోకపోయినా ఆయన నిన్నెప్పుడు మరవడు. ఇది ఆయన ఎప్పుడు నిన్ను విడవడు. కాబట్టి ఈ రోజు నుంచి అయినా దేవుని ప్రేమను తెలుసుకో. ఈ రోజు నుంచి అయినా దేవునిలో మారిపో.